పశువుల రక్తంతో నిబంధన జరిగితే, నిబంధన మీరితే రాళ్లతో కొట్టి చంపినారు కదా. పవిత్రమైన దైవ మానవుని రక్తంతో స్థిరపరచబడిన నిబంధన మీరితే ఇంకెక్కువ శిక్ష ఉంటుంది కదా. తప్పక ఇంకెక్కువ శిక్ష ఉంటుంది. జీవము గల దేవుని చేతిలో పడడము భయంకరమని రాసింది కదా. గుర్తుపెట్టుకొని బ్రతకాలి. అందుకే అన్ని జనులు చేసినట్టు చేయొద్దు, తోచినట్లు చేయొద్దు. లెక్క చెప్పుకునే ఉత్తరవాదత్వం ఒక మించి పెరిగింది. ఎఫెసీ 2:6 రాబోయే యుగాలలో ఆయన కృప మహదైశ్వర్యానికి ఖ్యాతి కలుగునట్లు మన పైన అంత దయ చూపినాడంట. నిబంధన మందసం దేవుని మహిమను మోసింది. అతి పరిశుద్ధ స్థలములో ఆ తెర వెనకాల నిబంధన మందసం పైన దేవుడు కనబడేవాడు, కనిపించి మాట్లాడేవాడు. దేవుని మహిమను మోసింది మందసం. మనం ఆ మందసం లాగా, ఆ మందసం మహిమను మోస్తే మనం ఆయన దయను మోస్తున్నాం. రాబోయే యుగాలలో ఉన్నట్టు నిత్యత్వంలో మనల్ని చూస్తే సృష్టికి అర్థమవుతుంది. సృష్టికర్త ఒక్కడే అని సృజించినాడు. కూడాను కూడా దేవదూతలు, విశ్వమంతా ఎన్ని విధాల ఉందో దేవుని సృష్టి. బైబిల్ అంతట్లో ఒక్క దగ్గరే రాసి ఉంటుంది. దేవుడు సృష్టి అంతా ఒకటి చేస్తాడని చెప్పి. మిల్కీ వే గెలాక్సీ అని ఉంటుంది. మనం ఉన్న గెలాక్సీ, భూమి చిన్న ఫుల్ స్టాప్ లాగా ఉంటుంది అంత పెద్ద గెలాక్సీలో. మరి ఎన్ని కోట్ల గెలాక్సీస్ ఉన్నాయి, ఎన్నెన్ని చోట్లలో ఇంకెన్ని విధాలు ఉందో కదా దేవుని సృష్టి.